విజయవాడ వేదికగా జరిగిన అమరావతి ఆవకాయ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పునమి ఘాట్, భవానీ ఐలాండ్లో 3 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహించింది. ముగింపు వేడుకలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ను ఒక బ్రాండ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నంది నాటకోత్సవాలు నిర్వహించి ప్రతిభావంతులకు నంది అవార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. గడిచిన 3 రోజులుగా ఆవకాయ అమరావతి అనేటువంటి ఉత్సవాన్ని అత్యంత ఆనందదాయకంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మరో 2-3 రోజుల్లో వస్తున్న సందర్భంగా ఈరోజు, నిన్న, మొన్న మొత్తం 3 రోజులు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాలు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా గతంలో సాహిత్యానికి వేరే వేదిక, నాటకానికి వేరే వేదిక, అలా విడివిడిగా వేదికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ టీమ్ వర్క్ ఆర్ట్స్ వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాత కొత్తల మేలికలయిగ్గా నాటకానికి సంబంధించి, సినిమాకి సంబంధించి ఒక పక్కన ప్రదర్శనలు, మరో పక్కన వస్తున్నటువంటి మార్పుల గురించి చర్చలు, ఇలాగ ఈ 3 రోజులు కూడా ఒక ఉత్సవ వాతావరణంలో మనందరం కలిసి నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా టూరిజం శాఖ స్పెషల్ సిఎస్ గారు అజయ్ జైన్ గారు, టూరిజం ఎండి గారు శ్రీమతి ఆమ్రపాలి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్యామ్ గారు, సంజయ్ రాయ్ గారు, అన్నిటికంటే మించి 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి 50 మంది ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పర్యాటక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel